గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి. ఇవాళ అలసంద వడలు చేస్తున్నాను. రెగ్యులర్గా చేసుకునే వడల కన్నా ఇలా డిఫరెంట్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పిల్లలకి లంచ్లో మనం స్నాక్స్లా ఇది ఇస్తే కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. వీటి అలసంద వడలు చేయడానికి కావాల్సినవి: అలసందలు ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి, ఆర్ 6 hours సోక్ చేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీలకర్ర. పచ్చిమిర్చి టేస్ట్కి తగినంత, పిల్లలకు కాబట్టి వాళ్ళకి తగినట్టుగా వేసుకుంటే సరిపోద్ది. అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, పచ్చిమిర్చి జస్ట్ ఒక కోర్స్ బ్లెండ్ చేస్తే సరిపోద్ది. స్మూత్ పేస్ట్ చేయకూడదు. ఇలా చేసిన తర్వాత అలసందలు వేసుకొని జస్ట్ పల్స్ ఇస్తూ మిక్సీ చేసుకోవాలి. ఎక్కువగా సాఫ్ట్గా చేయకూడదు, దాంట్లో వాటర్ ఉంటాయి కాబట్టి అది స్మూత్ పేస్ట్ అయిపోతే మనకి వడలు రావు. తగినంత సాల్ట్ వేసుకొని జస్ట్ పల్స్ ఇస్తూ బ్లెండ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొందరికి నచ్చితే కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. పిల్లలు కాబట్టి అవన్నీ తినరు, సో నేను అవన్నీ స్కిప్ చేస్తున్నాను. వడల్లా ఒత్తుకొని వేసుకుంటే సరిపోద్ది. నేను ఇక్కడ డైరెక్ట్ హ్యాండ్తో వేసి చూపిస్తున్నాను. వీలు కాని వాళ్ళు క్లాత్ పైన ప్రెస్ చేసి వేయండి. చిల్లుగారెలాగా వేస్తాం కదా, అలా వేసుకోండి. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి. ఒకసారి మీ పిల్లలకి కూడా చేసి పెట్టండి, వాళ్ళు ఇష్టంగా తింటారు. పిల్లలకి బయట జంక్ ఫుడ్ అలవాటు చేసే కన్నా ఇలా మనం ఇంట్లోనే చేసుకుంటే బాగుంటుంది. హాట్ చిప్స్, లేస్ అని మార్నింగ్ పిల్లలకి మనం లంచ్ బాక్స్లో స్నాక్స్లా ఇస్తూ ఉంటాము. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వడలు హెల్త్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి అలసంద వడలు, మీకు కూడా నచ్చుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.